హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఎటువంటి గొడవ జరిగిందో మనందరికీ తెలిసిందే. అటు చాలామంది కంటెస్టెంట్ల కార్ అద్దాలు పలగొట్టడం, అలాగే కొంతమంది ఆర్టీసీ బస్సు అద్దాలు కూడా పలగొట్టడం, దానిపైన కూడా దాడి చేయడం, పోలీసుల వెహికల్స్ పైన దాడి చేశారు. సో పల్లవి ప్రశాంత్ అభిమానులు కూడా. సో ఈ ఘటనలో చూసుకుంటే పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదైంది. అలాగే నాగార్జున గారి మీద కూడా కేసు నమోదు చేశారు. మరి ఏం జరగబోతుంది, ఎవరు అరెస్ట్ కాబోతున్నారు, సో ఈ ఘటనలో అసలు చూసుకుంటే ఎవరిది మొత్తంగా తప్పు ఉంది, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చూసారు సార్, గొడవలు ఎన్నో వీడియోస్ విజువల్స్ బయటకు వచ్చేసాయి. మరి ఏంటి సార్, ఎవరిది మిస్టేక్ అంటారు, ఏం జరిగింది? మిస్టేక్ మొత్తం నిర్వాహకులదమ్మా. నిర్వాహకులకి ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్ చేసి ఉండాలి. ఏమి చేయకుండా చూసి కొట్టుకున్నాక మనం చూసుకుందాం అన్నట్టు బాధ్యత లేదు నిర్వాహకులకి. ప్రోగ్రాం నిర్వహించడంలో బాధ్యత లేదు, ప్రోగ్రాంలో కంటెంట్ ఏంటి అని నిర్ణయించడంలో బాధ్యత లేదు, పార్టిసిపెంట్ని ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే దాంట్లో బాధ్యత లేదు. ఏదో గతపచాన్ని పెట్టేసేసి ఏదో ప్రోగ్రాం పెట్టి 4 డబ్బులు వస్తున్నాయి, ఆ పేరు బిగ్ బాస్ పేరు ఉంది, పేరు మీద 4 డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వస్తున్నాయి కనుక మనం చేసుకుంటూ పోదాం అని తప్పితే బాధ్యత అనేది 0%. వాళ్ళకి బాధ్యత ఉంటే అసలు కంటెంట్ కరెక్ట్గా ఉంటుంది, పార్టిసిపెంట్స్ కరెక్ట్, ఒక విషయం ఉన్నవాళ్ళు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, నలుగురు ఒక కౌన్ బనేగా కరేపతి లాగా ఒక చూసేవాళ్ళకి ఒక విజ్ఞానము, ఒక ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండేటట్టు ప్లాన్ చేస్తారు. ఏమీ లేదు, బూతులు, డబుల్ మీనింగ్లు, బెడ్రూమ్లు, వాళ్ళ బెడ్రూమ్లో వీళ్ళు పడుకుంటారు, వీళ్ళ బెడ్రూమ్లో ఏ తప్పితే ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి లాగాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఒరిజినల్ క్యారెక్టర్ మరుగున పెట్టి వాళ్ళు డ్రామా నటిస్తున్నారు. ఆ నటనకి అవార్డు ఇవాళ వాడు నటన మొత్తం ప్రశాంత్ దాంట్లో యాక్ట్ చేసేదంతా చాలా నటించాడు, చాలా యోగ్యుడిలాగా, చాలా బుద్ధిమంతుడిలాగా, చాలా ఆశయాలు ఉన్నవాళ్ళలాగా నటించాడు. ఆ నటనకు అవార్డు అవగానే తెలిసిపోయింది ఆ నటన అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో. ఎవడన్నా అలాంటి బిహేవియర్కి అంగీకరిస్తాడు. పోలీసులు వద్దు బాబు అల్లరి వద్దంటే కూడా రైతు బిడ్డని వెళ్ళాడు, రైతు బిడ్డను వాడుకున్నాడు. రైతు బిడ్డ ఎవరు రైతు బిడ్డ కాదు, రైతు బిడ్డ నువ్వు రైతు బిడ్డ, నేను రైతు బిడ్డ, అందరూ రైతు బిడ్డలే ఉన్నాయి, వాడుకున్నాడు. రైతులు వాడుకుని అక్కడ ఏమైందంటే అందరూ నటించారు. నటనలో వీడు రైతులకు ఇస్తాను డబ్బు అన్న పాయింట్ కొంచెం సెంటిమెంట్ పనిచేసింది. విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా మన రైతుకి ఇస్తా అంటున్నాడని అతనికి ఓటింగ్ జరిగింది. ఓట్లు కూడా దాదాపు అందరూ ఏజెన్సీలు పెట్టుకుని ఓట్లు సంపాదించుకుంటే అందరూ సమానంగానే వస్తూ ఉన్నారు. ఈ ఫైనల్గా ఈ పాయింట్ అతనికి పనిచేసింది, రైతులకు ఇస్తాను. అట్లా డ్రామా చేసి తప్పితే ఆ ప్రోగ్రాము నోటీసులు ఇవ్వటం తప్పులేదు. నోటీసు ఖచ్చితంగా అసలు నాగార్జునకు బాధ్యత ఉంది. ఆ ప్రోగ్రాము ఇంత ఆడి జనాలు చూస్తున్నారంటే చూస్తున్న జనాలు మామూలుగా అయితే నాగార్జున నాగార్జున చూస్తే బిగ్ బాస్ ఎవడు చూడు, అది చండాలంగా హీనమైన ప్రోగ్రాం. అది ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే ప్రోగ్రాం కాదు, చాలా చెత్తగాను దరిద్రంగానే ఉంది. కంటెంట్ లేదు, ఏమి కంటెంట్ అంతా జిగుత్సకరమైన కంటెంట్, దరిద్రంగా ఉంది. కాదు నాగార్జున ఎందుకు వస్తున్నాడు, నాగార్జునకి డబ్బులు ఇస్తున్నారు, నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో వ్యాపారం ఇవాళ సెటిల్ వేస్తున్నారు, ఈ అన్నిటికీ కలుపుకుని ఆయన చేసేస్తున్నాడు. సరే చేసే బాధ్యత కావాలి, నీకు బాధ్యత ఉండాలి. కనీసం చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ వాళ్ళని చూసైనా నేర్చుకోవాలి. సచిన్ టెండూల్కర్, చిరంజీవి గారు ఇట్లాగే కోకో కోలా దగ్గర చేస్తూ ఉంటే, కోలా దీనికి పబ్లిసిటీ చేస్తూ ఉంటే సిబిఐ నారాయణ గారు లెటర్ రాశారు, ఓ చిన్న లెటర్. చిరంజీవి గారు మీరు ఇట్లాగూ ఈ ప్రోగ్రాం చేయడంలో చిన్నపిల్లలు మిమ్మల్ని చూసి అవి తాగుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, మీరు కరెక్ట్ కాదు అంటే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు స్పందించి అయ్యో నేను ఆ డబ్బు కూడా నేను తీసుకోవట్లేదు, నేను బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను అంటే, మీరు ఆ చిన్నపిల్లల ఆరోగ్యం చెడగొట్టే ప్రోగ్రాం చేయటం ఎందుకు, మళ్ళీ ఆ డబ్బు తీసుకెళ్ళి బ్లడ్ బ్యాంక్ ఇవ్వటం ఎందుకంటే మానేయచ్చు కదా అని అంటే మానేశాడు ఆయన. ఇప్పుడు ఈ కమిట్మెంట్ ఉంది, ఈ కమిట్మెంట్ కనుక మధ్యలో మానేస్తే కేసులు అన్నీ వస్తాయి కనుక అయినా ఇక చేయను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ అలాంటి అడ్వర్టైజ్మెంట్ అది చేయలేదు. అలాగే అమితాబ్ బచ్చన్ కోకోకోలా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నాడు, దానికి ఇస్తూ ఉంటే ఆయనకి కూలీ సినిమాలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక డాక్టర్లు వెరిఫై చేసి పేగు తీసేశారు, పేగు కట్ చేశారు. అప్పుడు ఏంటయ్యే కారణం అంటే ఆయన ఎక్కువ పెప్సీ కోలాలు తాగుతూ ఉంటాడు అందువల్ల అన్నారు. దాంతో ఆయన అడ్వర్టైజ్మెంట్ మానేసి పెప్సీ కోలాలు తాగద్దని ఇచ్చి ఆయన కూడా మానేశాడు. డబ్బులు వస్తున్నాయని ఏ పని ఇచ్చి టెండూల్కర్ డబ్బులు వస్తాయని ఆయనకి ఏ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. పద్ధతి కదా. వాళ్ళని చూసి సెలబ్రిటీలు అంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు, మిమ్మల్ని బట్టి ఆడియన్స్ వస్తారు అని.
అందుకు దాన్ని మీరు నాకు సంబంధం లేదు, నాకు బాధ్యత లేదు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నేను ఆ 2 గంటల మిగతా నాకు సంబంధం ఏంటంటే ఎట్లా కాదు కదా. నిన్ను బట్టి ప్రోగ్రాం నడుస్తుంది. నాగార్జున బట్టి బిగ్ బాస్ ఆడియన్స్, అది బాధ్యత ఉండాలి కదా సెలబ్రిటీగా. ఆయన డబ్బు వస్తే చాలు అనుకుంటే నాగార్జున నోటీస్ ఇవ్వడం తప్పులేదు, కరెక్ట్ ఇవ్వాలి. హీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇలాంటి ప్రోగ్రాం వాళ్ళ ఆర్గనైజర్స్ చెప్పాలి, ఏంటి ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఈ దరిద్రం ఏంటి, ఇలాంటి వాళ్ళందరూ మనం ఇలాంటి ప్రోగ్రాం కంటే ఎలాంటి వాళ్ళు వస్తారు, అలాంటి వాళ్ళు వస్తారు, కాస్త కల్చరు సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు ఎవరు రారు. మన ప్రోగ్రాంలో కంటెంట్ పద్ధతి మార్చాలి. మొదట్లో 1, 2, 3 సీజన్స్లో ఎలా ఉన్నాయో అలా పద్ధతిగా టాలెంటెడ్ సెలెక్ట్ చేసి ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్ వాళ్ళు తీసుకురావాలి. ఎవరిని పడితే వాడు తీసుకురావటం, ఆడవాళ్ళు అంటే ఎక్స్పోజింగ్కి ఎవరు ఎక్కువ ఎక్స్పోజ్ చేయగలరు, ఎవరు ఎక్కువ వల్గర్గా ప్రవర్తించగలరు, వాళ్ళకి ఎవరు వల్గర్గా మాట్లాడగలరు, ఎవరు గొడవ పెట్టుకుని గిలికజ్జాలు పెట్టుకుని అల్లరి చిల్లరతనమైన అల్లర్లు చేయగలరు, వాళ్ళని పెట్టుకునేది. ప్రోగ్రామ్ అంటే ఒక ఫ్యామిలీతో చేయాలి. ఇవన్నీ వాళ్ళ ఆర్గనైజర్స్ బాధ్యత లేదు, అబాధ్యతలు, అవి ఏ విషయంలో బాధ్యత లేదు. నాగార్జున అంతకన్నా బాధ్యత లేదు. నాగార్జున చెప్పాలి వాళ్ళకి. నాగార్జున చెప్తే నేను రాను, ఇలా అయితే రాను అంటే నోరు మూసుకుని చేస్తారు మార్పులు చేర్పులు. ఇప్పుడైనా ఈ సీజన్ అయినాకైనా వాళ్ళు మార్పులు చేసుకుని మళ్ళీ పద్ధతిగా చేస్తే చేయాలి, లేకపోతే మానేయాలి. లేకపోతే ప్రజలు తంతారు, ప్రజల మీదకి వచ్చి తంతారు రాబోయే కాలంలో. వీళ్ళు ఇలాగే చేసుకుంటూ పోతే, ఇలా దౌర్భాగ్య ప్రోగ్రాములు చేస్తూ, ఇలా ఎవడో అవార్డు, ఇప్పుడు ఐశ్వర్య వచ్చింది అయ్యేడే, అడుగుతుంది అయ్యేడే అన్నట్టు, అవార్డు వచ్చింది ఆ రోజే, అవమానాలు తెచ్చింది ఆ రోజే అన్నట్టు ఆ పిల్లాడికి ప్రశాంత్కి అదే కదా. అవార్డు వచ్చిన ఒకరోజు కూడా నిలవలో అతని క్యారెక్టర్ బయటపడిపోయింది. అంటే ఒరిజినల్ ఇదే, ఈ రౌడీతనము, ఈ గుండతనము, ఈ చిల్లరతనమే వీళ్ళ ఒరిజినల్. అక్కడ నటించారు, దీంట్లో నటించేది అవార్డు, రైతుల పేరు వాడుకొని. ఇది ఇలాంటి దరిద్రం అసలు. ఆ ప్రోగ్రామే చండాలపు ప్రోగ్రామ్. ఈ 2-3 ఎపిసోడ్ 2-3 సీజన్లుగా నీచం అయిపోయింది. నీచమైన ప్రోగ్రాం. ఒక సమాజానికి కానీ చూసేవాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోజనం లేని ఒక లుచ్చా ప్రోగ్రాం. సో ఇతను అరెస్ట్ చేద్దామని పోలీసులు ట్రై చేస్తున్నాక ఇతను పరారీలో ఉన్నాడని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన వీడియో రిలీజ్ చేసిన ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. మరి ఏంటి ఇప్పుడన్నా అరెస్ట్ చేస్తారా సార్? ఆల్రెడీ ఇద్దరు డ్రైవర్ని అయితే అరెస్ట్ చేస్తారు. ఏం అరెస్ట్ చేస్తారమ్మా? పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. అందుకని ఏం చేయగలరు? ఏమి నాన్ బెయిలబుల్ వారెంట్ గొడవలు కాదు. హత్య చేసిన వాడు కన్నా హత్యను ప్రేరేపించిన వాడు ప్రథమ నిందితుడు అవుతాడు. ఇప్పుడు ఇక్కడ అల్లరి చేసిన వాళ్ళకన్నా అల్లరిని ప్రేరేపించిన వాడు ఎవరు, ప్రేరేపించింది వీడు అని సాక్ష్యాలు ఉంటే ఇతనికి శిక్ష పడుద్ది. సాక్ష్యాలు ఎక్కడ ఉంటాయి? మీరు వెళ్ళండి, ఆ కారు కొట్టండి, ఈ కారు కొట్టండి చెప్పిన ఆధారాలు ఉండాలి, ఏం ఉండవు. వాళ్ళు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? పార్టిసిపెంట్స్ కార్లు పగలగొడతారా? ప్రైవేట్ కార్లు పగలగొడతారా? ట్రాన్స్పోర్ట్ బస్సులు పగలగొడతారా? పోలీసు ఏమైనా ఔచిత్యం ఉందా? ఎందుకు పగలగొట్టారు? మీకు అవార్డు వస్తే ఇంత దౌర్జన్యం చేస్తారా? ఇంత దౌర్భాగ్యం. అందుకని మీ ఇలాంటి నీచులను అసలు ఇలాంటి ప్రోగ్రాంలోకి, ఇలాంటి ప్రోగ్రామే నీచ ప్రోగ్రాం. మరి నీచ ప్రోగ్రాంలు నీచులు కాక మంచి వాళ్ళు ఎలా వస్తారు? క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎలా వస్తారు? ఈ క్యారెక్టర్లెస్ ప్రోగ్రామ్ అది. క్యారెక్టర్లెస్ పీపుల్ పార్టిసిపేట్, క్యారెక్టర్లెస్ బిహేవియర్ ఇలాగే ఉంటుంది. సో ఈ ఘటన తర్వాత చాలామంది బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు సార్. మరి ఏంటి సార్, బ్యాన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? బ్యాన్ చేసే అవకాశం లేదు మన చట్ట ప్రకారం. అదే కదా వాళ్ళకి అడ్వాంటేజ్. మన చట్ట ప్రకారం బ్యాన్ చేసే అవకాశం. అందుకని అన్నం తింటున్నాం, వాళ్ళకు ఉండాలి బుద్ధి. మన కడుపుకు 3 పూట్ల అన్నం తింటున్నాం, అశుద్ధం తింటలేదు. మనం ఒక సమాజంలో ఉన్నాం, మనకు బాధ్యత ఉంది. డబ్బులు వస్తాయి కనుక పెంట మీద రూపాయి 4 తీసుకోకూడదు. డబ్బులు వస్తాయి కనుక ఏ ప్రోగ్రామ్ అయినా ప్రోగ్రామ్ చేస్తామనుకోకూడదు. మనకు బాధ్యత ఉంది అని నిర్వాహకులు ఫీల్ అవ్వాలి. రెడ్ లైట్ ఏరియాకిను మనకి తేడా ఉంది. రెడ్ లైట్ ఏరియా దగ్గర బ్రోకర్కిను మనకి తేడా ఉంది. రెడ్ లైట్ ఏరియా దగ్గర బ్రోకరు ఎవరెట్లా పోతే నా కమిషన్, నా డబ్బులు నాకు వస్తే చాలని చూస్తాడు. అలాగే మీరు కూడా ఏదేటికి పోతే మన డబ్బులు మనకు వస్తాయి కదా అనుకుంటే చాలా నీచం అది. నిర్వాహకులకి ఆ బుద్ధి రావాలి. మన కడుపుకు అన్నం తింటున్నాం అనే ధ్యాస వాళ్ళకి. కడుపులో ఆ ముద్ద వెళ్ళేటప్పుడు ఈ ముద్ద, మనం తింటున్న ఈ ముద్ద ఏ సంపాదన నుంచి వచ్చింది, ఈ తప్పుడు సంపాదన, ఈ దౌర్భాగ్య సంపాదన నుంచి వచ్చే డబ్బు తింటున్నాం అనేది వాళ్ళకి జ్ఞానోదయం అయితే ప్రోగ్రాం బాగుపడదు. లేకపోతే వాళ్ళ కర్మ ప్రజలు లాగి సెట్ మీదకి వచ్చి తన్ని రోజులు వస్తాయి. వచ్చే రోజు దాకా వేచి చూస్తామంటే వాళ్ళ కర్మ అది. సార్ మీరు బిగ్ బాస్ చూస్తారా సార్? ఇప్పటికి చూస్తారా? నేను చూస్తూ ఉంటాను. ఎందుకు చాలామంది అడిగారు, ఇంత తిడతారు బిగ్ బాస్ని, మీరు ఎందుకు చూస్తారని. తిట్టడం కోసమే చూస్తా. దాంట్లో ఎంతటి దౌర్భాగ్యం ఉందో చెప్పాలి కదా. ఊనది బ్యాడ్ అంటే కాదు కదా, బ్యాడ్ ఏంటో చెప్పాలి కదా. అందుకని చూస్తాను నేను.
అందుకని నేను చాలాసార్లు ఈ విషయంలో ఇతనే గెలుస్తాడని నానోడితో నేనే చెప్పా, ప్రశాంతే గెలుస్తాడని. ఎందుకంటే డ్రామా చేస్తున్నారు అందరూ, డ్రామాల్లో బెటర్ డ్రామా చేస్తున్నాడు ఆడు, అంతే. ఆడే గెలుస్తాడని చెప్పాను నేను. అలా గెలిచాడు అనుకో. అతను రైతులు వాడుకున్నాడు, మన ప్రజల్ని ఆ రైతుల పేరు చెప్పి మోసం చేశాడు, ట్రాప్ చేశాడు, అంతే. ఓకే. సో యాక్చువల్గా అంటే మిగతా పర్సన్స్ గేమ్ చూస్తే ఎవరు గెలిచే డిజర్వ్ ఎవరు సార్, అంటే విన్నింగ్? ఇతను కాకపోతే నెక్స్ట్ అమరు అమర్కే తప్పితే ఇంకెవరికి. శివాజీ అంతా ఉన్నాయి బోగస్, వాడు పబ్లిష్ చేసి శివాజీకి అంతా వాడు డబుల్ స్టాండర్డ్ క్యారెక్టర్, చాలా చోట్ల బయటపడ్డాడు. వాడి నటన అని తెలిసిపోతుంది, ఒరిజినాలిటీ కాదు ఇది. బాగా నటిస్తున్నాడు, బ్రహ్మాండంగా నటిస్తాడు. ఎందుకంటే వాడు ఒరిజినాలిటీ మా అందరికీ తెలుసు కదా. ఏదో శ్రీకాంత్ మొహమాటానికి వచ్చేసేసి నువ్వు ఒరిజినల్గా నటిస్తున్నావు, ఒరిజినల్గా అని అన్నాడు. కానీ వాడంతా మొత్తం ఎక్సెంట్రిక్ ఫెలో, వాడి క్యారెక్టరే ఎక్సెంట్రిక్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్ వాడు. అందుకని సినిమాలో సక్సెస్ఫుల్ ఉండి కూడా మార్కెట్ లేకుండా పోయింది వాడు ఎక్సెంట్రిక్ బిహేవియర్ వల్ల. రాజకీయాల్లోనంతా ఏ పార్టీలో నిలబడ వాడు ఎక్సెంట్రిక్ బిహేవియర్ వల్ల. వాడిని గురించి వాడు ఎక్కువగా ఊహించుకుంటాడు, వాడేదో చాలా తోపు అనుకుంటాడు, చాలా తెలుసు అనుకుంటాడు. వాడు అనుకుంటమే తప్పితే ఏమీ నిజం కాదు, అందుట్లో ఇవి కూడా నిజం కాదు. వాడు తోపు కాదు, కాపు కాదు, ఏమీ కాదు. వాడు అనుకుంటాడు, అనుకుని ఎవరినైనా తిడతాడు. ఎవరినైనా బాలకృష్ణ పక్కన ఉంటే మోడీని తిడతాడు, మోడీ పక్కన ఉంటే ఇంకొకళ్ళు తిడతాడు. పెద్ద చిన్న లేదు, మర్యాద లేదు, సంస్కారం లేదు, ఏం భాష మాట్లాడతాడో తెలీదు. ఎవరిని పడితే కాకా పట్టడం, ఆ పక్కన చేరటం, మళ్ళీ కొన్నాళ్ళైనాక ఇంకో చోటుకి వెళ్ళటం. టీవీ నైన్లో కూడా స్కాండల్, రవిప్రకాష్ స్కాండల్ అన్నప్పుడు కూడా దొరికాడు కదా. సో ఇంత ఈ ఒరిజినల్ క్యారెక్టర్ అది ఇక్కడ నటించాడు చాలా భవ్యంగా, దివ్యంగా, అది తెలిసిపోతుంది. ఒరిజినల్ అంత భవ్యం దివ్యం కాదాడు, మా అందరికీ తెలుసు కదా. ఏదో పాప శ్రీకాంత్ మొహమాటానికి అన్నాడు, మొహమాటస్తుడు కనుక అన్నాడు, అది చెప్తే ఏం కాదు. కంటెస్టెంట్గా ఇతనితో పాటు రెండో వాడు రన్నరప్ వచ్చిన వాడే కంటెస్టెంట్ నిజంగా కూడా. బట్ ఈ రైతు అనే పాయింట్ కొట్టేసింది ఇద్దరికి. ఇద్దరు నటించారు బాగా, నటనలో వీడు రైతు పాయింట్ యాడ్ చేసుకుని మార్కెట్ కొట్టాడు, అంతే. సో యాక్చువల్గా అంటే మిగతా పర్సన్స్ గేమ్ చూస్తే ఎవరు గెలిచే డిజర్వ్ ఎవరు సార్, అంటే విన్నింగ్? ఇతను కాకపోతే నెక్స్ట్ అమర్కే తప్పితే ఇంకెవరికి. శివాజీ అంతా ఉన్నాయి బోగస్, వాడు పబ్లిష్ చేసి శివాజీకి అంతా వాడు డబుల్ స్టాండర్డ్ క్యారెక్టర్, చాలా చోట్ల బయటపడ్డాడు. వాడి నటన అని తెలిసిపోతుంది, ఒరిజినాలిటీ కాదు ఇది. బాగా నటిస్తున్నాడు, బ్రహ్మాండంగా నటిస్తాడు. ఎందుకంటే వాడు ఒరిజినాలిటీ మా అందరికీ తెలుసు కదా. ఏదో శ్రీకాంత్ మొహమాటానికి వచ్చేసేసి నువ్వు ఒరిజినల్గా నటిస్తున్నావు, ఒరిజినల్గా అని అన్నాడు. కానీ వాడంతా మొత్తం ఎక్సెంట్రిక్ ఫెలో, వాడి క్యారెక్టరే ఎక్సెంట్రిక్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్ వాడు. అందుకని సినిమాలో సక్సెస్ఫుల్ ఉండి కూడా మార్కెట్ లేకుండా పోయింది వాడు ఎక్సెంట్రిక్ బిహేవియర్ వల్ల. రాజకీయాల్లోనంతా ఏ పార్టీలో నిలబడ వాడు ఎక్సెంట్రిక్ బిహేవియర్ వల్ల. వాడిని గురించి వాడు ఎక్కువగా ఊహించుకుంటాడు, వాడేదో చాలా తోపు అనుకుంటాడు, చాలా తెలుసు అనుకుంటాడు. వాడు అనుకుంటమే తప్పితే ఏమీ నిజం కాదు, అందుట్లో ఇవి కూడా నిజం కాదు. వాడు తోపు కాదు, కాపు కాదు, ఏమీ కాదు. వాడు అనుకుంటాడు, అనుకుని ఎవరినైనా తిడతాడు. ఎవరినైనా బాలకృష్ణ పక్కన ఉంటే మోడీని తిడతాడు, మోడీ పక్కన ఉంటే ఇంకొకళ్ళు తిడతాడు. పెద్ద చిన్న లేదు, మర్యాద లేదు, సంస్కారం లేదు, ఏం భాష మాట్లాడతాడో తెలీదు. ఎవరిని పడితే కాకా పట్టడం, ఆ పక్కన చేరటం, మళ్ళీ కొన్నాళ్ళైనాక ఇంకో చోటుకి వెళ్ళటం. టీవీ నైన్లో కూడా స్కాండల్, రవిప్రకాష్ స్కాండల్ అన్నప్పుడు కూడా దొరికాడు కదా. సో ఇంత ఈ ఒరిజినల్ క్యారెక్టర్ అది ఇక్కడ నటించాడు చాలా భవ్యంగా, దివ్యంగా, అది తెలిసిపోతుంది. ఒరిజినల్ అంత భవ్యం దివ్యం కాదాడు, మా అందరికీ తెలుసు కదా. ఏదో పాప శ్రీకాంత్ మొహమాటానికి అన్నాడు, మొహమాటస్తుడు కనుక అన్నాడు, అది చెప్తే ఏం కాదు. కంటెస్టెంట్గా ఇతనితో పాటు రెండో వాడు రన్నరప్ వచ్చిన వాడే కంటెస్టెంట్ నిజంగా కూడా. బట్ ఈ రైతు అనే పాయింట్ కొట్టేసింది ఇద్దరికి. ఇద్దరు నటించారు బాగా, నటనలో వీడు రైతు పాయింట్ యాడ్ చేసుకుని మార్కెట్ కొట్టాడు, అంతే. ఓకే సార్.